నమస్తే, నేను మీ సతీష్. వైసీపీ నేతల్లో నెక్స్ట్ వికెట్ గోరంట్ల మాధవ్ కాబోతున్నారు. ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నటువంటి ఒక చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దీనికి కారణం నిన్న సాయంత్రం గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ పోలీసులు వెళ్లారు. ఆయనకి విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఈ క్రమంలో ఏదైతే దీనిపైన పెద్ద ఎత్తున ప్రసార మాధ్యమాల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో TV5లో మరి కొంత వాడి వేడి డిస్కషన్ కూడా జరిగింది. గోరంట్ల మాధవ్కి అలాగే జర్నలిస్ట్ మూర్తి గారికి మధ్యన కూడా కొంత వాడి వేడిగానే వాగ్వాదం జరిగినటువంటి పరిస్థితి. మరి ఆ డిబేట్లో పాల్గొన్నటువంటి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, గోరంట్ల మాధవ్ మరి ఆయన వాదిస్తున్నటువంటి వాదనలో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు రాత్రి TV5 డిబేట్లో చోటు చేసుకున్నటువంటి ఆ వాగ్వాదానికి కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా గోరంట్ల మాధవ్ పైన వాసిరెడ్డి పద్మ గారు, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్, ఆవిడ ఒక ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయనకి నిన్న విజయవాడ పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు విచారణ క్రమాన్ని. మరి దీనిపైన TV5లో నిన్న సాయంత్రం మూర్తి గారు, జర్నలిస్ట్ మూర్తి గారు, ఆయన ఒక డిబేట్ పెట్టడం, మీరు కూడా డిబేట్లో పాల్గొన్నారు. అక్కడ గోరంట్ల మాధవ్ గారి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన్ని ఫోన్ లైన్లోకి తీసుకున్నటువంటి క్రమంలో ఆయన చేసినటువంటి వాదన కావచ్చు, ఆయన మాట్లాడినటువంటి తీరు, అసలు అంత మరి ఎందుకు అంటే ఒక ఘర్షణ వాతావరణం లాగా అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏం జరిగింది సార్? ఇప్పుడు యాక్చువల్గా నిన్న డిబేటు ముఖ్యాంశం ఏంటంటే, చర్చనీయాంశం ఏంటంటే పోసాని కృష్ణమురళి అరెస్టు, అంతకుముందు ఏం జరిగింది, అతను ఏం చేసాడు అనేటువంటి దాన్ని సందర్భించి చర్చ. అలాగే వల్లభనేని వంశీ నాకేమన్నా జత పంపండి అంటున్నాడు కదా, దాని మీద చర్చ. అయితే ఈ లోపల ఓ బ్రేకింగ్ వచ్చింది. గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ పోలీసులు వెళ్ళారు, నోటీసులు ఇవ్వడానికి వెళ్ళారు. అప్పుడు సహజంగానే ప్రసార సాధనాల్లో వాళ్ళ వీడియో జర్నలిస్టులు ఉంటారు కదా, వాళ్ళతోటి వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళని ఏం జరిగింది అని అడిగారు. ఆయన అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం వచ్చారు, ఇక్కడ నోటీసులు ఇస్తున్నారు, దాని గురించి మాట్లాడారు. దాని మీద అతను ప్రెస్ మీట్ లాగా విలేకరులతో మాట్లాడాడు. అతను ఏం మాట్లాడాడంటే, అంతర్యుద్ధం జరుగుద్ది, అంతకుముందు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా, చంద్రబాబు గారు మాట్లాడలేదా, ఇది అరాచకం, అన్యాయం, చట్టము, రాజ్యాంగము, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడు. TV5 గురించి మాట్లాడాడు. మీ TV5లో చూపిస్తారా చంద్రబాబుని, అది ఇది ఏకవచనంతో మాట్లాడతాను. అప్పుడు మూర్తి గారు ఏమన్నారంటే, అది స్పీకర్ ఆన్ చేసి గోరంట్ల మాధవ్తో మాట్లాడించు, నేను మాట్లాడతాను అన్నారు. అప్పుడు అతను చెప్పదలుచుకొని చెప్తున్నాడు, ఉండప్ప అప్ప అయ్యప్ప అంటే ఏకవచనంతో మాట్లాడుతుంటే మూర్తి గారు కూడా ఫైర్ అయ్యి, వినప్ప అని చెప్పేది అని అడిగిన. అలాగా వాగ్వాదం పెరిగింది, వాగ్వివాదం అయింది. అప్పుడు ఆయన అడిగాడు, ఎప్పుడైనా సరే ఈ విక్టిమ్స్, అత్యాచారం జరిగిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పకూడదు, అందుకనే దిశ అని ఇలా పేర్లు ఫోక్సో అని చెప్పి పెట్టండి. అతను ఫోక్సో కేసు పెట్టారు. వాసిరెడ్డి పద్మ గారు మహిళా కమిషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ మాజీ మహిళా కమిషన్ చైర్మన్, ఆ కేసు పెట్టారు. ఎవరు పెట్టారు ఆ కేసు? ఆవిడ వైసీపీ నాయకురాలు గతంలో. ఆవిడ ఇటీవల కాలంలో రాజీనామా చేసి అరాచకాలు బాబు వీటితో ఎందుకు బాబుని వచ్చేసరి బయటకు వెళ్ళారు. ప్రజలు తిరస్కరించిన తర్వాత, ఇప్పుడు అంతకుముందు మీరు ఆ పార్టీలో ఉంటే ఉండొచ్చు, ప్రజలందరూ ఏకపక్షంగా తిరస్కరించిన తర్వాత కూడా మీరు ఏం బాగుందామని అక్కడ ఉన్నారు. ఇంకానే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు, ప్రజలు నిర్ణయించారు. అక్కడేం అన్యాయం అక్రమం జరగలేదు. ఇతని విధానాలకి, అరాచకానికి, అవినీతికి తట్టుకోలేక అతని పట్ల భయాందోళనకు గురయ్యారు ప్రజలు. ఇప్పుడు మామూలుగా ప్రభుత్వం మీద సరిగ్గా చేశారు, సరిగ్గా చేయలేదు, వీళ్ళకన్నా వాళ్ళు బాగా చేస్తారు అనేటువంటిది గెలుపు ఓటములు నిర్ణయిస్తాయి గతంలో. ఇక్కడ మాత్రం జగన్మోహన్ ఇది ఉద్రోబాబు అనుకున్నారు. ఆ భయాందోళన భయపడిపోయారు. కాబట్టి ఇతను దీనికి రియాక్ట్ అయ్యి వాళ్ళు అలాగే మాట్లాడారు. నా దగ్గరికి వచ్చారు, ఇలాగ మీరు అక్రమ అరెస్టులు చేస్తున్నారు, దౌర్జన్యంతో అరాచకం చేస్తున్నారు, మీరు అంతర్యుద్ధం వస్తుంది. అంతర్యుద్ధం ఎందుకు వస్తుంది? నీలాంటి జిప్పి చూపించి ఓడి గురించి అంతర్యుద్ధం వస్తుందా? ప్రజలు వస్తారా? ఏంటండి, నువ్వు సభ్య సమాజంలో తిరగవలసిన వాడేనా, అది నా వీడియో కాదు అని చెప్పేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎంత దారుణంగా మాట్లాడాడు. నా కొడుకులు అని మాట్లాడాడు, కులాన్ని తీసుకొచ్చాడు. అంటే ఏదైనా చేసేసి మీరు ఏదైనా మాట్లాడేసి కులం కవచం కింద పెట్టుకుందామని చూస్తున్నారా? తోలు తీసేస్తారు ఎవడైనా సరే. ఎందుకు ఊరుకుంటారు? కుల కవచాన్ని అడ్డు పెట్టుకుంటూ ఊరుకుంటారు ఎవడన్నా? నోటుకొచ్చినట్టు మాట్లాడి నీ నోరు ఉంది కదా అని చెప్పేసి. అంతకుముందు అతని చరిత్ర ఏంటి? ఒక CIగా ఉండగా అప్పట్లో ఒక MP మీద నువ్వు మీసాలు దువ్వేవు, తొడలు కొట్టావు. అప్పుడు కూడా TDP ప్రభుత్వం, NDA ప్రభుత్వమే ఉంది. కానీ వాళ్ళు చట్టం, రాజ్యాంగానికి లోబడి ఉంటారు. అసలు మామూలు అప్పుడే నీ మళ్ళీ ఇరిచేయాలి. అయినా సరే వాళ్ళు చట్ట ప్రకారం వెళ్ళారు. నువ్వు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఆ పార్టీలో జాయిన్ అయ్యి MP అయిపోయింది లక్కీగానే. నువ్వు MP అయిపోయిన తర్వాత పోనీ కనీసం మార్పు నీలో రావాలి కదా. ఆ మార్పు ఏమొచ్చింది? కియా మోటార్స్ దగ్గరికి వెళ్ళి దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు, పెద్ద సంస్థ కియా సంస్థ, వాళ్ళ ముఖం మీద వేలుపెట్టి మాట్లాడావు. నీ బతుక్కి, నీ ఓటానికి వాళ్ళ మీద ముఖం మీద మాట్లాడితే వాళ్ళు అసహించుకుని వాళ్ళ యాన్సిలరీ యూనిట్స్ అన్ని బెంగళూరు గట్ట పట్టుకోరు, మెడ్రాస్ అని. నువ్వు రాష్ట్ర ప్రజలు, నీ జిల్లా ప్రజలు, నీ రాష్ట్ర ప్రజలు
మీకు అవకాశం ఇస్తే నీ నియోజకవర్గంలో నిన్ను ఎంపీగా ఎన్నుకుంటే నువ్వు చేసింది ఏంటి మేలు పెనుగొండలో? వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు లేకుండా వెళ్ళగొట్టావు. తిరిగి నీ వికృత చేష్టలు, నీ మీద గతంలోనే నీ రికార్డు, నీకు నేర చరిత్ర నీది. రేప్ అటెంప్ట్లు, రేప్ కేసులు ఇవన్నీ ఉన్నాయి నీ మీద. మర్డర్ కేసు కూడా ఉన్నట్టుంది. పైగా నీ వీడియో కాల్స్, అసలు అది అంత జుగుప్సాకరమైన నువ్వు ఒక స్థాయిలో ఉన్నావయ్యా. అవి వీడియోలు తీసుకుంటామేంటి, వీడియో చూపిస్తామేంటి? 4 గోడల మధ్య జరగాల్సిన వ్యవహారాలని ఇన్ని చేసి కూడా నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావంటే అది పబ్లిక్ అయిపోయి ప్రజలందరూ కూడా అసహించుకున్న తర్వాత కూడా నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. ఎంత సిగ్గుమాలినతనము, ఎంత బరితెగింపు అది. ఈ బరితెగింపు, సిగ్గుమాలినతనం ఏంటి? ఎవరి వల్ల వచ్చింది ఇదంతా? బలుపు. ఆ బలుపు ప్రజలు తీసేశారు మీకు. ఈ ప్రభుత్వం కూడా రాడ్ బెండింగ్ చేయాలి. యాక్చువల్గానే నీ రాడ్ బెండింగ్ చేయాలి. కొద్దిగా ఆలస్యం అవుతుంది అనుకుంటారు. ఏం ఆలస్యం అవుద్ది కానీ వదిలేరు. ఎందుకంటే ప్రతి ఓడిని కూడా ఎక్కడా చిన్న సందు కూడా లేకుండా బిగుతున్నారు. నువ్వు రేపో మాపో వెళ్తావు లోపలికి, బయటికి రావు ఇంకా. ఎందుకంటే నీ పాత కేసులన్నీ కూడా తీసేస్తున్నారు. ఎక్కడ పగడ్బంది నువ్వు మాట్లాడిన మాటలు, అధికారం చూసుకుని ఆ బలుపుతో మాట్లాడిన మాటలన్నీ గాలిపోతాయి అనుకున్నారా? ఏ కులము, ఏ కవచము నిన్ను అడ్డుకోలేదు. ఏ జగన్మోహన్ రెడ్డి, ఏ నాయకుడు నీ కోసం రాడు. ఎందుకంటే వాళ్ళు కూడా లోపలికి వస్తారు నీ జతకే. అంతే తప్ప నీకు మద్దతుగా నేను బయటకు తీసుకురావడానికి ఎవడ రాడు. ఎందుకంటే నీ జతగా లోపలికి వచ్చి కూర్చుంటారు. వాళ్ళని కూడా లోపల వేస్తారు. కాబట్టి మీరు అందరూ కలిపి అష్టాజామ ఆడుకోవచ్చు లోపల. ఏంటండి అక్కడ ఈ ఆర్గ్యుమెంట్లో మూర్తి గారు మాట్లాడుతుండగానే వెళ్ళిపోయాడు. ఆ ఇల్లు అది వాళ్ళ ఇల్లు అర్థమైందా? ఈ ప్రెస్ మీట్ అన్నీ అది వదిలేసిపోయాడు. ఆ విలేకరు శుభ్రంగా సెట్టింగ్ చేసుకుని మళ్ళీ 2 నిమిషాలు 3 నిమిషాలు ఇంకా మాట్లాడాడు. ఏంటండి ఇది పరిస్థితి. అంటే నువ్వు ఉన్న స్థానాన్ని పాడిపోవడం నువ్వు చెప్పాలి కదా, దమ్ముగా ధైర్యంగా రాష్ట్ర ప్రజలందరికీ. ఎందుకంటే మీ ముఖం చల్లదు, మాట్లాడలేరు. అధికారం ఉన్నప్పుడు అధికారం అండ చూసుకుని మీకు సాగుతుంది కదా అని చెప్పేసి నోటుకు. ఇది ఒక పాఠం అండి, కేస్ స్టడీ. జగన్మోహన్ రెడ్డి హయాం అనేటువంటిది రాష్ట్ర రాజకీయాలకే కాదు, దేశ రాజకీయాలకు ఒక కేస్ స్టడీ. అరాచకము, అవినీతి ఏకకాలంలో చేసి, దోపిడీ చేసి ఇలా ఉంటే పరిస్థితి తర్వాత ఏమవుద్ది అనేటువంటి దానికి మిగతా వాళ్ళు జాగ్రత్త పడటానికి, ఇలా వెళ్ళకూడదు ఈ దారిలో అనేటువంటి దానికి ఇది ఒక కేస్ స్టడీ అండి. ఇది గుర్తుపెట్టుకోవాలంతా.